కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను ఓడించాలని బండి సంజయ్ బహిరంగంగానే చెప్తున్నాడని అన్నారు. ప్రధాని అదానీ ఒకటే అని రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాదీ రాజకీయాలకు తెగబడుతోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో అదానితో కొట్లాడుతూ ఇక్కడ మాత్రం ఎందుకు అదానితో కలిసి పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్నారు. కాంగ్రెస్ అదానీ దోస్తీ వెనుక ముమ్మాటికి బీజేపీ హస్తం ఉందన్నారు కేటీఆర్. అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనం త్వరలోనే తిరగబడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. ఎరువుల కోసం రైతులు మళ్లీ క్యూ లైన్లలో నిలబడే దుస్థితి వచ్చిందని చెప్పారు. ఇలాంటి విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు కేటీఆర్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రతి ఊర్లో పార్టీకి బలమైన నాయకత్వం ఉందన్నారు. ఇంత బలమైన పార్టీ తిరిగి గెలుబాటు పట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలకు అందించినప్పటికీ పార్టీపై విస్తృతమైన దుష్ప్రచారం జరిగిందని కేటీఆర్ చెప్పారు. పార్టీపై గతంలో జరిగిన విష ప్రచారాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉందని కేటీఆర్ సూచించారు.